మన జీవన విధానం తెలుసుకొని మనం జీవితాన్ని గడపడం కోసమై ఈ రాజపూజ్యాలు అవమానం. అంతేగాని ఏదో రాజపూజ్యం 15 ఉంది, అవమానం 20 ఉంది, వీడు ఎన్నిసార్లు తిడితే అన్నిసార్లు అంతమంది, ఇంతమంది పొగిడితే ఇంతమంది అవమానిస్తారేమో, లేకపోతే ఆదాయం 20 ఉంది, లేకపోతే ఆదాయం 10 ఉంది, వ్యయం వచ్చేప్పటికి 20 ఉంది, నేను ఇంత సంపాదిస్తే ఇంత ఖర్చు పెడతానేమో అని మాత్రం అట్లా అనుకోమాకండి. కేవలం ఓవరాల్గా ఇప్పుడు మనం మార్క్స్ ఇచ్చామనుకోండి, 10 ఇస్తాం కదా, 10 నుంచి 1, 2, 3 మార్కులు అట్లా అనుకోవడం అన్నమాట. దాన్ని తగ్గట్టుగా మన జీవన శైలిని, జీవన విధానాన్ని గడపడం కోసమే రాజపూజ్యాలు, ఆదాయం చేయాలి. ముందుగా మేషరాశి వచ్చేప్పటికి మేషం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథునం వచ్చేప్పటికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే దీని లెక్కల ద్వారా మనం ఎట్లా ఆలోచించుకోవాలంటే తెలుస్తుంది కదా, మన సంఖ్య దగ్గర వస్తే మనం ఎట్లా ఖర్చు పెట్టాలి, మన ఆర్థిక మనం ఇప్పుడు మామూలు లెక్కలు వేసుకుని కదా నెలవారీ ఖర్చులు మనం ఎట్లా వినియోగించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా సంపాదించిన దాన్ని ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోగలగాలి, అవి తెలుసుకోవడం కోసమే ఇదంతా. తర్వాత కర్కాటకం వచ్చేటప్పటికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. తర్వాత 6, అవమానం 3. వృశ్చికం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇట్లా వాడి